అట్లా దిగజారుడు మాటలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు మాట్లాడడం జరిగింది. ఆ రోజు మాట్లాడారు. కానీ ఆ విజన్ 2020 ఏ విధంగా రియాలిటీ లేకొచ్చిందో మనం చూసాం. ఈ రోజు ఆ విజన్ 2020 వల్ల ఎంతమంది బాగుపడ్డారో, ఈ తెలుగు నేల ఏ విధంగా మార్పు చెందిందో మనం చూసాం. ఈ రోజు విజన్ 2047 గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి నవ్వుతున్నారంటే ఒక ప్రిజన్కి విజన్ గురించి ఏమి తెలుస్తుందని అడుగుతూ ఉన్నాం. ఒక జైలుకి వెళ్ళి వచ్చిన ఒక ఖైదీకి, ఒక ఆర్థిక ఉగ్రవాదికి విజన్ గురించి ఏమి తెలుస్తుంది? ఆయనకి ప్రెజన్ ఉంటుంది. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన దోచుకున్నాడా, ఆయన ఒకడే తిన్నాడా, ఆయన ఒకడే బాగుపడాలి, ఆయన చుట్టూ ఉండే తన బినామీలు బాగుపడాలి, అంతే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. కానీ చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందాలి, ఇక్కడ ఉండే ప్రజలందరూ మేలు చెందాలి, ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలోకి రావాలని ఆయన ఒక విజన్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు రూపురేఖలు మార్చడానికి ఆయన వంతుగా ఒక పెద్దగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అది చూసి ఓరవలేక జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎట్లా పెడితే అటు దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు.